హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. దేశ రాజకీయాల్లో నిన్న వచ్చిన రిజల్ట్ దేశంలో ఒక ప్రకంపనలే సృష్టించాయని చెప్పవచ్చు. దేశ రాజకీయాల్లో ఢిల్లీ ఆప్ పార్టీ ఓడిపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద ప్రకంపనలే సృష్టించింది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఏ లక్ష్యంతో పార్టీ పెట్టారు, ఏ లక్ష్య సాధన కోసం అయితే పార్టీ పెట్టారో ఈ రోజు ఆ లక్ష్య సాధననే గాలికి వదిలేసి తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో తప్పిదాలకు తన వెంబడేసుకొని తను తప్పులు చేసుకుంటూ పోవడం ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలని చెప్పవచ్చు. ఏదైతే తన పార్టీ స్థాపించిన క్షణాలు నేను ఏదైతే అవినీతి నిరోధిస్తానో, అవినీతిని అరికడతానంటూ పార్టీ స్థాపించారో ఈ రోజు ఆ లక్ష్య సాధనలో తను ఓడిపోయి ఈ రోజు దేశ రాజకీయాల్లో ప్రకంపనలే సృష్టించేస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం కల్వకుంట్ల కుటుంబంతో తన స్నేహం అనే ముఖ్యంగా చెప్పవచ్చు. తను రాజకీయాల్లో ఏనాడు కూడా అవినీతి చేయలేదు, అవినీతి చేయబోనట్టు కూడా పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లో అప్పట్లో పెద్ద ప్రకంపనలే సృష్టించాడు. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకొస్తుంటూ దేశ జాతీయ పార్టీగా కూడా అవతరించిన నేపథ్యంలో ఈ రోజు తను నిలబడ్డ చోటే పడిపోవడం, జాతీయ పార్టీగా ఎదగాల్సిన పార్టీ తన స్వయం కృపరాధంతో ఓడిపోవడం ఇది ప్రకంపనలని సృష్టిస్తుంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ తను తోకున్న గోతిలో తానిపడి తను రాజకీయ ప్రస్థానంలో తను చెడు సావాసాలు చేస్తే ఎలా దారి తీస్తాయనే ముఖ్యంగా ఇక్కడ కల్వకుంట్ల కుటుంబంతో చేసిన స్నేహమే ఈ రోజు తన పతనానికి దారి తీసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆ స్నేహం ఈ రోజు తన బీజేపీ పార్టీకి ఒక ఆయుపట్టులాగా తను చేసిన తప్పిదం బీజేపీ చేతులకు దొరికింది. లేదంటే ఈ లిక్కర్ కుంభకోణం గిన లేకపోయినట్లయితే ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ తన బీజేపీ ఢిల్లీని కాపాడుకునేది. కానీ ఈ రోజు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఈ లిక్కర్ కుంభకోణమే ఢిల్లీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడంతో ఈ రోజు ప్రజలు బీజేపీకి పట్టం కట్టారనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మార్నింగ్ న్యూస్ లో ప్రధానమైన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనము సాక్షి దినపత్రికల్లో ఇప్పుడు గమనించినట్లయితే ఢిల్లీ కోటా చిక్కింది, 27 ఏళ్ల తర్వాత హస్తినలో బీజేపీకి అధికారం, అసెంబ్లీ ఎన్నికల్లో ఆపుపై ఘన విజయం, ఓటమి పాలైన కేజ్రీవాల్, సిసోడియా, కాణాకష్టంగా గట్టెక్కిన సీఎం అతిశి, ముగ్గురు మినహా మంత్రులందరికీ ఓటమి, వరుసగా మూడోసారి సున్నా చుట్టిన కాంగ్రెస్, అయినా ఆపు కొంపముంచిన హస్తం పార్టీ, 14 చోట బీజేపీ మెజార్టీ కంటే ఎక్కువ సీట్లు, ఆపు ఓడింది కూడా సరిగ్గా 14 సీట్ల తేడాతోనే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలంటూ కూడా ప్రధానంగా ప్రచురించింది. 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన అసెంబ్లీపై కాషాయ జెండా ఎగిరింది. దేశ రాజధానిలో 10 ఏళ్లుగా కంట్లో నలుసుగా కొరకరాని కొయ్యగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ ఎటకేలకు చిత్తు చేసింది. ఆ పార్టీ చేతిలో రెండు వరుస పరాజయాలు అనంతరం ముచ్చటగా మూడో ప్రయత్నంలో ఘన విజయం సాధించింది. సరిగ్గా పోలింగ్ కు ముందు మోడీ సర్కారు గురిచూసి సంధించిన ఆదాయపు మినహాయింపు పరిమితి పెంపు అస్త్రం బీజేపీ పాలిట రామబాణంలా పనిచేసింది. కేజ్రీవాల్ పై అవినీతి మరకలు 10 ఏళ్ల పాలన నేపథ్యంలో ఆపుపై ప్రభుత్వ వ్యతిరేకత అంటూ ప్రధానంగా ఈనాడు దినపత్రికలు ప్రచురించింది. ఆపద నుంచి ప్రజలకు విముక్తి అంటూ కూడా ప్రధానంగా ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది. ఢిల్లీ ఎన్నికల్లో విజయం చారిత్రాత్మకం, నగరంలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, అవినీతి పరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా మోడీ ప్రధానంగా నిన్న చేసిన ప్రసంగంలో చెప్పినట్టు ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. బీజేపీ ఐటీ ఊరటే గేమ్ చేంజర్ అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. స్వయం కృపరాధం ఆపు చేసింది, స్వయం కృపరాధం అంటూ కూడా ప్రధానంగా ఒక ఆర్టికల్ రాసింది ఈ సాక్షి దినపత్రిక. కాంగ్రెస్ మూడోసారి సున్నా చుట్టిందంటూ కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ నేతలు కనిపిస్తే జనం కొట్టేలా ఉన్నారంటూ కూడా కేటీఆర్ ఇక్కడ మాట్లాడినట్టు ప్రధానంగా ప్రచురించింది. సెక్యూరిటీ లేకుండా సీఎం బయట తిరిగే అవకాశం లేదు, కేటీఆర్ ఐరన్ లెగ్ సీఎం ఢిల్లీలో కాంగ్రెస్ కు గుండుసుండ తెచ్చారంటూ కూడా ప్రధానంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ బీజేపీ మోడీకి అతిపెద్ద కార్యకర్త అంటూ కూడా ప్రధానంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. మోసగాళ్ళంతా బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయి నికార్స్ మిగిలిందంటూ కూడా తన పార్టీ
పైన ఆయన వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. మోసగాలంతా బీఆర్ఎస్ పార్టీ నుండి ఇతర పార్టీలకు వరుసలు వెళ్లారు, నికార్సైన కార్యకర్తలు నికార్సైన నాయకులే ఇక్కడ మిగిలారంటూ కూడా కేటీఆర్ తన వ్యాఖ్యలతోటి ప్రచారం చేశారు. అయితే రాష్ట్రం నలుమూలల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారంటూ, ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్తే జనం కొట్టేలా ఉన్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పోలీస్ సెక్యూరిటీ లేకుండా బయట తిరిగే అవకాశం లేదు, ప్రజలు తిడుతున్న తిట్లు రేవంత్ కాకుండా మరొకరు ఆ స్థానంలో ఉంటే ఆ పార్టీకి ఆత్మహత్య చేసుకునేవారంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ప్రధానంగా అన్ని చోట్ల గెలవాలి అంటూ 3 ఎమ్మెల్సీ స్థానాలపై కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేశారు. విజయమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టాలి, ప్రచారంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధంపై కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ ముఖ్య నేతలు భేటీ అంటూ కూడా ప్రధానంగా ఇక్కడ వార్త మనం గమనించవచ్చు. సన్న అన్నిటికన్నా మిన్న అంటూ కూడా ప్రధానంగా వరికి సంబంధించిన వార్త ఇక్కడ మనకు కనిపిస్తుంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 60% సన్న రకాలు వరి సాగు అంటూ కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. సాధారణంగా ఖరీఫ్ లో 50% వరకు, యాసంగిలో 10 నుంచి 15% వరకు సన్నాలు నీటి లభ్యత పెరగడం, 500 బోనస్ నేపథ్యంలో ఈసారి గణనీయంగా పెరుగుదల అంటూ కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. అన్ని రకాల వరి కలిపి ఇప్పటికే 49 లక్షల ఎకరాల సాగు అంటూ మరో 15 లక్షలు ఎకరాలు పెరిగే ఛాన్స్ ఉందంటూ కూడా ప్రధానంగా ఇక్కడ గమనించవచ్చు. రాష్ట్రంలో అన్ని రకాల వరి సాగు రికార్డు సృష్టిస్తుంది. యాసంగిలో సాగుతున్న వరిలో 60% పైగా సన్న రకాలే ఉన్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. సానుకూలమైన వాతావరణం, నీళ్లు అందుబాటులో ఉండటం, సన్నాలకు ప్రభుత్వం బోనస్ ఇస్తుండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సన్నాల సేద్యం జోరందుకుందంటూ వెల్లడించారు. ఫిబ్రవరి తొలివారం కల్లా రాష్ట్రంలో 49 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు మొదలైందని, ఇందులో 60% పైగా కంటే 30 లక్షల ఎకరాల మేర ఉన్న రకాలే సాగుతున్నట్లు అంచనా వేశారు. రాష్ట్రంలో సాధారణంగా ఖరీఫ్ సాగయ్యే వరి 50% వరకు, రబ్బీలో 15% వరకు సన్న రకాలు ఉంటాయి. ఇప్పుడు రికార్డు స్థాయిలో అది యాసంగిలో 60% దాకా సన్నాలే సాగవడం గమనార్హం అంటూ ప్రధానంగా ప్రచురించింది. రుణాలు బంగారంలా పెరిగాయి అంటూ కూడా ప్రధానంగా ఇక్కడ అప్పు కోసం పుత్తడి తాకట్లు వైపు జనం మొగ్గు. ఇక్కడ ప్రధానంగా అప్పు కోసం బంగారం తాకట్లు అంటూ కూడా ప్రధానంగా ఈ సాక్షి దినపత్రికలో ప్రచురించడం జరిగింది. మనం ఈనాడు దినపత్రికలో ప్రధానంగా వార్తలను గమనించినట్లయితే క్రీడా స్ఫూర్తి వెల్లువెచ్చిందంటూ కూడా బాక్స్ క్రికెట్ మైదానాలకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుందంటూ కూడా ఇక్కడ ప్రధానంగా వార్త కనిపిస్తా ఉంది. గజవాహనంపై శ్రీనివాసుడు కనివిందంటూ కూడా మన్నెంకొండ దేవస్థానానికి సంబంధించిన వార్త ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. మన్నెంకొండ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజైన శనివారం అల్వేలు మంగ పద్మావతి సమేత శ్రీనివాసుడు గజవాహనంపై మన్నెంకొండ పురవీధుల్లో భక్తులకు కనువిందు చేశారు అంటూ కూడా ప్రధానంగా ఒక వార్త మనకు కనిపిస్తుంది. చట్టాలపై అవగాహన అవసరం అంటూ ఎస్పీ డి జానకి గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం గురించి ప్రధానంగా వార్త ఇక్కడ కనిపిస్తుంది. అమల్లోకి వచ్చిన నూతన చట్టాలపై పోలీసులు అవగాహన పెంచుకోవాలి, ఎస్పీ డి జానకి అన్నారు. చట్టాలపై అవగాహన ఉంటేనే కేసులు దర్యాప్తుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. శనివారం మహబూబ్ నగర్ లో తన కార్యాలయంలో సమావేశం మందిరంలో పోలీసులు అధికారులు చట్టాలపై అవగాహన కల్పించారు. కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు చట్టాలను పూర్తిగా చదవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ న్యాయ సలహాదారు ఈవూరి రాము మాట్లాడుతూ భూముల వివాదాలు, ఇతర కేసుల్లో ఆడియో వీడియో రికార్డులు, అరెస్టులు, సామాజిక సౌకర్యానికి కారణమయ్యే నేరాలపై తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. డిజిటల్ నేరాలు, మహిళల భద్రత, పిల్లల సంరక్షణ, సైబర్ నేరాలు తదితర పోలీస్ అధికారులు వివరించారంటూ పట్టణానికి సంబంధించిన వార్త ఇక్కడ కనిపిస్తోంది. జడ్చర్లలోని సిగ్నల్ గడ్డ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. బాదేపల్లి జడ్పీ బాలూర్ల పాఠశాల సమీపం నుంచి రైల్వే వంతెన వరకు కంకర వేసి రోడ్డు ఎత్తుగా ఉండటంతో ప్రమాదాలకు సూచికగా ఇక్కడ కనిపిస్తా ఉంది. శోధన అందేనా అంటూ కూడా ప్రధానంగా విద్యకు సంబంధించిన వార్త ఇక్కడ మనం చూడొచ్చు. ప్యానెల్ బోర్డు ఉపయోగంలోకి తీసుకొచ్చేలా చర్యలంటూ కూడా చూసుకోవచ్చు. అయితే కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సర్కార్ బడులను మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాలల్లో ఈ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ బోర్డును ఏర్పాటు చేసింది. 2 ఏళ్ల కిందట వీటిని
ప్రారంభించిన సంబంధించిన ఏజెన్సీ వారు పట్టించుకోకపోవడం, చాలా పాఠశాలల్లో బోర్డులు బిగించలేదు. కొన్ని చోట్ల విద్యుత్ సౌకర్యం లేదు, అంతర్జాలం కనెక్షన్ లేక పాఠశాలలు నిరుపయోగంగా ఉందంటూ కూడా ప్రధానంగా ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. 2 రోజుల క్రితం ఏర్పాటు చేసిన బోర్డులో ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు చోటు చేసుకోలేదంటూ కూడా ప్రధానంగా ఈ వార్త ప్రచురిస్తుంది. అయితే ముఖ్యంగా దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ ఆపు ఓటమి ప్రధానంగా ఈ రోజు అన్ని దినపత్రికల్లో కనిపించింది. ముఖ్యంగా తను చేసిన స్వయం కుపరాధంతో ఈ రోజు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడిపోవడం బీజేపీకి కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ అక్కడ చేసిన తప్పిదాలతోటి కూడా ఈ రోజు బీజేపీ తన విజయ తీరాలకు చేర్చిందంటూ కూడా ప్రధానంగా ఈ అన్ని దినపత్రికల్లో ప్రచురించడం జరిగింది. ముఖ్యంగా దినపత్రికల్లోని ప్రధాన అంశాలు